కేంద్ర బీజేపీ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ పురంధరేశ్వర గారు మాత్రం జగన్ గారి మీదే మాట్లాడతారు. మరి చంద్రబాబు గారు జగన్ గారు మీదే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి మీదే మాట్లాడతారు. సిపిఐ రామకృష్ణ గారు ఇందాక చూపించారు కదా, మోడీ జగన్. ఇదేమిటండి మోడీ జగన్ మైండ్ గేమ్ ఏంటండి అంటే, నేను ఒక్క విషయం ఇవ్వాలా, మీరు ఇందాక మంచి మాట, ఈ రెండు కూటములు జగన్ గారిని ఏం చేస్తాయి అని చెప్పంటే, ఈ రెండు కూటములు ఏమీ చేయలేవు. ఇందాక రామ్ కుమార్ గారు వాళ్ళ క్యాండిడేట్ల గురించి చెప్తూ మా గురించి చెప్తున్నారు, క్యాండిడేట్లు మారుస్తారు అది. మీరు అడిగిన క్వశ్చన్లో అదే. ఇంకొకటి, మరి 3 చోట్ల మాత్రం ఏం గొడవ రాలేదే? కైకలూరులో గొడవ రాలా, మరి విజయవాడ వెస్ట్ లో గొడవ రాలా, లేకపోతే హెచ్చర్ల అక్కడ అసలు ఏ క్యాండిడేట్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను సార్. అది చేస్తే అసలు ఆయన ఇది లేదు, మరి అక్కడ గొడవ రాలేదే. ఒక్క గొడవ వస్తుంది అక్కడ, ఓన్లీ మన అనపర్తిలో వస్తుంది. పాపం అంటే ఆయన మీద ఎందుకు వస్తుంది? మరి అసలు చంద్రబాబు నాయుడు గారి నాటకమా ఇది? ఉండొచ్చు కూడా, ఎందుకంటే అనపర్తిలో లీడింగ్ వస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వచ్చినా, మొన్న మాకు మెజారిటీ వచ్చినా, ఎక్కడ వచ్చినా జనరల్ గా ఇదివరకు చిత్తూరులో మీకు మొత్తం పార్లమెంటు సభ్యులకి లాస్ట్ కి మెజారిటీ ఎక్కడ వచ్చేదంటే కుప్పంలో వచ్చేది. అట్లాగే ఇప్పుడు రాజమండ్రిలో అనపర్తిలో వస్తుంది. కాబట్టి అనపర్తిలో పురంధరేశ్వర గారిని ఓడించాలి కాబట్టి అనపర్తిలో ఆయన రామకృష్ణారెడ్డి గారి సీటు కాకుండా తెలుగుదేశం కాకుండా బీజేపీకి ఇచ్చేశాడు. అంటే చంద్రబాబు గారికి తెలీదా ఈ క్యాలిక్యులేషన్స్ వేసుకోడా? అదేంటి, పురంధరేశ్వరి గారు పోటీ చేస్తున్నారు, పార్లమెంట్ కి పోటీ చేస్తుంది, ఈ మెజారిటీ సీట్ ఇక్కడ, మరి నా 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఈ నియోజకవర్గంలో ఒకవేళ కనుక మనం ఈ క్యాండిడేట్లను తెస్తే బీజేపీకి ఇస్తే అక్కడ బీజేపీ బలం లేదు కదా, మన అసలు బలం బీజేపీకి ఎక్కడా లేదు అని చెప్పి చెయ్యాలి కదా, మరి అక్కడ ఎందుకు ఇచ్చాడు? రెండోది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. ఆ వర్మ గారిని ముందుగానే పిలిచేసి, వర్మ నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, నువ్వు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాలన్నాడా? అక్కడ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా చేసి ఒక 10 రోజుల పాటు మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ అయిన తర్వాత ఆయన గురించి మాట్లాడాడు. నేనేం చెప్తున్నానంటే, చంద్రబాబు గారి యొక్క లేదా ఈ పచ్చ మీడియా చేసేటువంటి ఈ అరాచకపు రాజకీయాలకి ఈ రాష్ట్ర ప్రజలు 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి స్వస్తి పలుకుతారని మాత్రం ప్రజలు చెప్పండి. ఒక పాయింట్ సూటిగా చెప్పండి. సాధారణంగా ఎదుటి వాళ్ళు గెలుస్తారు అని ఎవరూ చెప్పరు, మనం ఓడిపోతామని కూడా అంగీకరించం. కానీ ఒక పక్కన షర్మిల చేస్తున్న వ్యాఖ్యలతో అక్కడ ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి కడపలోనే భయపడుతున్నారని, పులివెందుల్లోనే చివరికి భారతి గారిని తీసుకొచ్చి ప్రచారం చేయించే పరిస్థితికి వచ్చారన్నది ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు విజయమ్మ గారు కనిపించట్లేదు. గత ఎన్నికల్లో 2014, 19లో ప్రచారం చేసిన ఆవిడ కనబడట్లేదు. ఇవి చర్చకి రావా జనంలోకి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రభుత్వం అన్నాక వ్యతిరేకత లేదు అనేటువంటిది అమాయకత్వంగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అది ఒక వర్గాన్ని సంతృప్తిపరిచినప్పుడు ఇంకొక వర్గంలో అసంతృప్తి ఉంటుంది. అవి కన్సాలిడేట్ అయితే అవతల ఉన్నటువంటి వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ పెరిగి ప్లస్ ఇది యాడ్ అయితే అది దెబ్బ తగులుతుందని భయం వేయట్లేదు. మొన్నటిసారి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా గంభీరంగానే మాట్లాడింది, కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏమంటారు? నేను ఫస్ట్ మీ సెకండ్ పాయింట్ నుంచి వెళ్తాను.